నమస్తే, నేను మీ సతీష్. ప్రపంచమంతా కూడా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా చూస్తే అమెరికా, యూరప్, ఆసియా లాంటి ఖండాల్లో ఇంధన సంక్షోభం అనేటువంటిది తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాటి భారం అనేక దేశాల మీద పడతా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ తాలూకు వైఫల్యం అన్నట్లుగా ఈ రోజున కూటమి ప్రభుత్వంపై పోరాటం అంటూ ఒక ఉద్యమానికి ఒక ఏదైతే కనుక నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఇంధన ఛార్జీల పైన వైసీపీ చేస్తున్న ఈ రాద్ధాంతం ఎలా చూడాలి? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ రోజున ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల లేదా ఈ ఇంధన సంక్షోభం అన్నది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనో ఒక భారతదేశంలోనో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అది కూడా దానికి కారణం అమెరికా, ఇరాన్ల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు. కానీ ఇదేదో ప్రభుత్వ వైఫల్యం. ఎన్నికలకి ముందు లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు A1 ఫోటోలు తీసుకుని ఆ రోజున ప్రచారం చేసుకున్నారు. ఇవాళ ఇంధన ఛార్జీలు ఎందుకు పెంచారు అంటూ ఆ ఛార్జీల పెంపుదలకి నిరసనగా ఏదో పోరాటం అంటూ కూడా ఆర్డీఓ కార్యాలయాలకి ముట్టడన్నారు. మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఇది నిర్వహించాలి అని పార్టీ పిలుపునిచ్చింది. మరి అసెంబ్లీకి వెళ్లకుండా ఈ రకమైనటువంటి పోరాటాలు అంటే ఎలా చూడాలి? తలనొప్పి వస్తే మందు మోకాలకు రాసుకునేవాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారా? మూర్ఖుడు అంటారా? ఇప్పుడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పని చేయాలి. ఆ సమస్య పరిష్కారం కోసం డిమాండ్ చేయాలి. సమస్య ఎక్కడ? పెట్రోల్ డీజిల్ ప్రైస్ హైక్. మీరు చెప్పింది ఈ సమస్య ఎక్కడుంది? వీళ్ళు వెళ్ళి ధర్నా చేయాల్సింది ట్రంప్ టవర్స్ దగ్గర అమెరికాలో, లేకపోతే వైట్ హౌస్. లేదు, ఇంకా ఏమన్నా వీళ్ళకి గల్ఫ్ దేశాలతో మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి మళ్ళీ వెళ్తే ఎక్కడ చేయాలి? నెతన్యాహు ఆఫీస్ దగ్గర పోయి వినతి పత్రం ఇవ్వండి. పశ్చిమాసియాలో యుద్ధం ఏంటి? ప్రపంచం మొత్తం చమురు సంక్షోభం ఏంటి? వాళ్ళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు సతమతం అవుతున్నాయి, అన్ని దేశాలు అల్లకల్లోలం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చంద్రబాబుపై, లోకేష్పై. ఎలా చూడాలి? ఏమనాలి? మూర్ఖత్వం అనాలా, లేకపోతే పిచ్చి పరాకాష్ట అనాలా? పిచ్చోడి చేతిలో పార్టీ. ఇప్పుడు ఒకటి కెప్టెన్ అనేవాడు ఏంటంటే టీం అంతా ఓడిపోయినా కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాలి. కెప్టెన్స్ నాక్ అంటాం. అప్పుడు కపిల్ దేవ్ ఆడాడు చూసావా? జింబాబ్వే మీద మొత్తం అందరూ టప అవుట్ అయితే ఆయన 4th డౌనో 5th డౌనో వచ్చి 186 ఏమో కొట్టాడు, గెలిపించాడు, కప్పు తెచ్చాడు. ఇక్కడ కెప్టెన్ జగన్మోహన్ రెడ్డి ఈ పిలిపిచ్చాడు ఏది నిరసనలో చెప్పమని. నువ్వెక్కడున్నా చెప్పు. ఆయన ఏమన్నా ఆ నిరసనలో పాల్గొన్నాడా? తనేమన్నా ఒక వినతిపత్రం ఒక కలెక్టర్కి ఇచ్చాడా? ముందుండి నడిపించేవాడు నాయకుడు, పారిపోయేవాడు. ఇప్పుడు ఒకటి, అసలు పెట్రోల్ డీజిల్కిను రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటుందా? కేంద్రం మీద పోరాడాలా? మోడీని టార్గెట్ చేయాలి. ఫీజులు లేచిపోతాయా? ఇప్పుడు మోడీ పేరు ఎత్తితేనే ఇక్కడ తడిసిపోతుందా? నేనంటోంది ఏంటంటే, నేను ఇప్పుడు ఒకటి, మనకి పెట్రోల్ డీజిల్ ఇష్యూకి వచ్చేసరికి నీకు కేంద్రం వేసే పన్నులు, ఎక్సైజ్ సుంకం ఎంత పడుతుంది నీకు? పెట్రోల్ మీద 20 రూపాయలు పడుతుంది, డీజిల్ మీద 14-15 రూపాయలు పడుతుంది. లేదు రోడ్ ట్యాక్స్, అది లీటర్కి రూపాయి అంత వేస్తున్నారు. అదే దాంతో గుంతలు పొడ్చాలే. జగన్మోహన్ రెడ్డి అసలు దాంతో గుంతలు కూడా పొడ్చాల, వసూళ్ళు మాత్రం బాగా చేశాడు. ఇప్పుడు నువ్వెందుకు తగ్గించలేదు? జగన్మోహన్ రెడ్డిని జనం అడిగే ప్రశ్న. 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించావా? తగ్గించకపోగా పెంచాడు. ఏది కరోనా టైంలో అసలు మొత్తం ప్రపంచం మొత్తం అసలు పెట్రోల్ డీజిల్ వినియోగం లేదు. బ్యారెల్ నీకు 40-60 50కి దొరికింది డాలర్స్. అట్లాంటిది ఆ రోజు ఎందుకని తగ్గించలేదు? ఇప్పుడు ఎంత ఉంది బ్యారెల్ ధర? ఏ మాటగా మాట ఈ క్రైసిస్లో మనల్ని రష్యా ఆదుకుంటుంది. ఇప్పుడు 19 లక్షల బ్యారెల్ అంట ఒక రష్యా నుంచే ఈ ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది. ఆ రోజు ట్రంప్ ఏం చేశాడు? 25% టారిఫ్ అన్నాడు. అసలు ఆల్రెడీ ఇండియా మీద 25% టారిఫ్ ఉంటే మీరు రష్యా నుంచి దిగుమతులు ఆపేయాలా? ఆపేయకపోతే ఇంకో 25%, 50% టారిఫ్ అన్నాడు. అయినా మనం కంటిన్యూ చేసాం. రష్యాతో మన స్నేహ సంబంధాల వల్ల ఇక తట్టుకోలేక ఏం చేశాడు? కొంచెం తగ్గించాడు రష్యా నుంచి ఇంపోర్ట్స్. మళ్ళా అదే ట్రంప్ రష్యా దగ్గర కొనమంటున్నాడు, రష్యా దగ్గర కొనుక్కోమన్నాడు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి అక్కడ పోయి ధర్నా చేయి, దాన్ని తెరవమని వీళ్ళు నిరసన అక్కడ కదా చేయాల్సింది. ఇప్పుడు అది మూసేయటం వల్ల వచ్చిన ఉపద్రవం. మనకేంటి 88% మనం ఇంపోర్ట్ చమురు, దాంట్లో సగం ఇవాళ హార్ముజ్ ద్వారా జరుగుతుంది. అది ఆగిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు మోడీ ఏం చేశారు? ఆయన
వెళ్ళారు, ఒమన్ వెళ్ళారు. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. 5 రోజులు ఏమో పర్యటనకి వెళ్ళి ఇక్కడ ఒమన్ నుంచి నీకు గుజరాత్కి పైప్ లైన్ కోసం ఆయన ఒక ప్రాజెక్ట్ 2000 కిలోమీటర్లు నీకు ఒమన్ టు గుజరాత్ పైప్ లైన్ వేస్తే ఏం జరుగుద్ది, నీకు దగ్గర దగ్గర ఒక 40,000 కోట్లు ఏమవుద్దంట. ఇంకా అసలు ఈ సమస్య మనకు ఉండదు, గ్యాస్ కానీ లేకపోతే పెట్రోల్ డీజిల్ కానీ. ఇప్పుడు యుద్ధం ఆగినా ఇది ఆగదు, ఈ సంక్షోభం ఆగదు, నీకు తెలుసా? ఇప్పుడు యుద్ధాన్ని వాళ్ళు ట్రంప్, నెతన్యాహు లేకపోతే ఇరాన్ వాళ్ళు విరమించుకున్నా ఈ సంక్షోభం ఆగదనమాట. ఇటు చమురు సంక్షోభం, పెట్రోల్ డీజిలే కాదు, ఇది ఆర్థిక సంక్షోభంగా మారుతుంది. అందుకోసం ఆయన పిలిపించాడు, కొన్ని త్యాగాలు చేయాలంటూ ఒక 7 సూత్రాలు ఇచ్చారు. విదేశీ పర్యటనలు ఆపుకోండి, బంగారం కొనుగోళ్ళు ఆపుకోండి. ఈ విధంగా మన యొక్క కరెన్సీ ఫారిన్ ఎక్స్చేంజ్ నీకు ఇంకా 70 రోజులేనంట మన దగ్గర ఉన్న నిల్వ ఫారిన్ ఎక్స్చేంజెస్ ఉండేది. ఆయిల్ నీకు రిజర్వ్స్ ఇంకా కేవలం 45 రోజులేనంట. కంపెనీలు ఇప్పుడు ఏది ఆయిల్ కంపెనీలు నీకు రోజుకి 1000 కోట్ల నుంచి 1700 కోట్ల నష్టం. ఒక 3 రూపాయలు పెంచారు ఆయన. గ్యాస్ ఏదో కుకింగ్ అది వాణిజ్య వినియోగం పెంచినట్టున్నారు. ఇది 10 రూపాయలు పెంచడం కాదు, 30 రూపాయలు కూడా పెరుగుద్ది అంటున్నారు. వాళ్ళ డీజిల్ 40 రూపాయలు పెంచితేనే ఈ నష్టం రెడ్యూస్ బ్యాలెన్స్ అవ్వద్దు. అంతగా ఇవాళ సంక్షోభంలో ఉంటే వీళ్ళు పిలిపిస్తే రాంబాబు అంటే అంబటి రాంబాబు రిక్షా దొక్కాడంట. అంటే రిక్షా రాంబాబు అయిపోయాడు. నిన్నటి దాకానేమో సంబరాలు రాంబాబు అన్నారు, డ్యాన్సులు రాంబాబు అన్నారు, ఇవాళ ఇంకో అవతారం ఎత్తాడా. ఆయన ఎవరో ఆటో లాగాడంట, ఏదో ప్రసాద్ ఏదో ఇన్ఛార్జ్ అక్కడ అనకాపల్లిలో ఎక్కడో. లేకపోతే అసలు మరీ నీకు గుర్తుందా 20 days బ్యాక్ అతను ఎవరో ఆటోని ఒంటెద్దు బండి మీద ఎక్కించాడు. ఎవరు, పిల్ల భూమన కొడుకు ఎక్కిస్తే రష్మి ఏదో పెట్టినట్టుంది పోస్టు, ఎద్దుని ఎంత హింసిస్తున్నాడంటూ. ఇంకా ఏం జరిగినట్లేవు ఇవాళ. ఏదైనా నాకింగ్ ద రాంగ్ డోర్ అనాలా. తలుపు ఇప్పుడు తాగుబోతంటే వాడింటికి పోకుండా పక్కింటికి వచ్చి తలుపు కొడతాడు. ఆమె తీసింది అనుకో, అమ్మ నువ్వు అమ్మ సారీ నేను ఏదో మత్తులో ఉన్నా మా ఇల్లు అనుకున్నా అని చెప్తాడు. నువ్వు ఈ మత్తులో చేస్తున్నటువంటి నిరసన అనుకోవాలా? ఏదైనా జగన్మోహన్ రెడ్డి పిలుపులు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ ఆ పార్టీని నిలబెట్టడానికి కాదు, పీకేయడానికి. థ్యాంక్ యూ.